అనకాపల్లిలో చేపట్టిన నారా లోకేష్ యువగలం పాదయాత్ర కాదని పసలేని కృత్రిమ యాత్ర అని వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. యువగలం పాదయాత్రపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్, దంతులూరి దిలీప్ కుమార్, జానకి రామరాజులు మాట్లాడుతూ లోకేష్ పాదయాత్రకు టీడీపీ జనసేన నాయకులు ఏకమై ఇతర నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను తరలించినప్పటికీ ప్రజల నుంచి ఆదరణ కరువైందని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి లోకేష్ పాదయాత్రకి పులికి నక్కకి ఉన్నంత వ్యత్యాసం స్పష్టంగా కనబడుతుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్కి పులికి నక్కకి ఉన్నది తేడా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ప్రజలు తండోపుతండాలుగా స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆయనతో సెల్ఫీల కోసం, షేక్ హ్యాండ్ కోసం బారులు తీరు నిలబడేవారు. ఒక విలేజ్ నుంచి ఒక విలేజ్కి వెళ్ళాలంటే కనీసం గంట టైం పట్టేదానికి, అంత ఒత్తిడి. ఈరోజు రోడ్లన్నీ ఖాళీ అయిపోయి ఎవరో లేక రోడ్డు అంటే వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఆపేసి పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చుకునే పరిస్థితి. ఇటువంటి పాదయాత్ర అసలు పాదయాత్రకు అర్థాన్నే లేకుండా చేశారు. ఈ పాదయాత్ర వాళ్ళు పాదయాత్ర అంటే ఒక రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు, పాదయాత్ర అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. అటువంటి పాదయాత్రలో ఈరోజు తనకు అనుకూల మీడియాలో కొన్ని వార్తలు రాయించారు. బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు బీసీ ద్రోహి? బీసీలు ఓట్లుగా మార్చుకొని, బీసీలు ఓట్లుగా చూసి కేవలం బీసీల్ని తోకలు కత్తిరిస్తా అని చెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు. బీసీ ఓట్లతో లేడు. కాకపోతే వాళ్ళకి నచ్చినటువంటి కొన్ని పత్రికల్లో లేనటువంటిది ఉన్నట్టుగా బ్లోఅప్ చేసి ఏదో రకంగా దాన్ని హైప్ చేద్దాం అన్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ ఇందులో కృత్రిమైనటువంటి పాదయాత్రని మనం చెప్పుకోవాలి. మరి నిన్న జరిగినటువంటి పాదయాత్ర మరి మీరందరూ కూడా చూశారు. అనకాపల్లిలో జరిగినటువంటి ఈ పాదయాత్ర వచ్చిన జనం కంటే కూడా కట్టినటువంటి బోర్డులు ఎక్కువ ఉన్నాయి. బోర్డులు కట్టడంలో పోటీ పడ్డారు. ఒక తెలుగుదేశం పార్టీయే కాకుండా జనసేన పార్టీతో కలిసి తర్వాత జరిగినటువంటి యాత్ర అనకాపల్లిలో చూస్తే నిజంగా మరి తెలుగుదేశం కానీ జనసేన వాళ్ళు కానీ మరి సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు లెగలేనటువంటి బండిని ఎన్ని జాకీలు పెట్టి లేపితే లెగుస్తుంది? ఇంకా ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు జాకీలు పెట్టి లేపడానికి. అది కల్లా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గడిచిన 4.5 సంవత్సరాల్లో మరి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కానివ్వండి, అందిస్తున్నటువంటి సంక్షేమం కానివ్వండి, వీటి పట్ల ప్రజలు మక్కువ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఎవరు కూడా ఎంత కష్టపడినా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా 2000 నుంచి ముందు సాగుతున్న వేళ ఇటువంటి ఎన్ని పాదయాత్రలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎటువంటి డోక లేకుండా మరింత ముందు ఈ తాలూకా 3 నెలల కాలంలో ఇంకా ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసి ఉన్నాయో అటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మీ సహకారంతో, ప్రజల సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో, అధికారుల సహకారంతో పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ మరి పార్టీ జిల్లా అధ్యక్షులు మరి పార్టీకి మా అందరికీ మార్గదర్శనం ఇస్తున్న పెద్దలు బొడ్డేరు ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.